తెలంగాణ పల్లెపోరులో నామినేషన్ల జోరు కనబడుతోంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున 6 అభ్యర్థులు ఎన్నికల్లో తలపడుతున్నారు. వార్డు సభ్యులను స్థానాలను చూస్తే ఒక్కో స్థానానికి సగటున 2 పోటీలో ఉన్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే 189 మండలాల్లోని 4236 సర్పంచ్ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియలో ఆయా స్థానాలకు 25,654 మంది నామినేషన్లు సమర్పించారు. తొలి 2 రోజుల్లో 8,198 మంది నామినేషన్లు వేయగా చివరి రోజు 17,940 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే తొలి విడతకు సంబంధించి 37.440 వార్డు సభ్యుల స్థానాలకు తొలి 2 రోజుల్లో 11,680, చివరి రోజు 70,596, మొత్తం 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లకు సంబంధించి అన్ని చోట్ల నేడు రేపు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం ఉంటుంది. 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అదే రోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఇక రెండో విడత ఎన్నికల్లో భాగంగా 4,333 సర్పంచ్, 33,350 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. మంగళవారం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం 3న పరిశీలన, 4న వినతుల స్వీకరణ, 5న అప్పీళ్ల పరిశీలన చేపడతారు. ఈ నెల 6న ఉపసంహరణ, పోటీలో ఉన్నవారి తుది జాబితాను ప్రకటిస్తారు. 14న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. మరోవైపు సర్పంచ్ స్థానానికి వేలంపాటలు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని బంగారిగెడ్డ, ములకలపల్లి సర్పంచ్ స్థానాలు వేలంపాటల ద్వారా ఏకగ్రీవమయ్యాయి. చండూరు మండలం బంగారిగడ్డ సర్పంచ్ పదవిని మహమ్మద్ సమీనా ఖాసిం అనే మైనార్టీ మహిళ ఏకంగా 73 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. బంగారిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామ పెద్దల సమక్షంలో వేలం జరిగింది. వేలం ద్వారా వచ్చిన నగదును గ్రామంలో కనకదుర్గ దేవాలయ నిర్మాణానికి వినియోగించాలి అని తీర్మానించారు. ఇక గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామ సర్పంచ్గా బొడ్డుపల్లి లింగస్వామిని ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు నిర్ణయించారు. ఇందుకు గాను గ్రామంలో సగం వరకు పూర్తయిన రామాలయ నిర్మాణానికి 19 లక్షలు వెచ్చించి పూర్తి చేస్తాను అని లింగస్వామి హామీ ఇచ్చారని తెలిసింది.